వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసినప్పటి నుండి చాలా మంది చాలా కామెంట్స్ అయితే చేసిండ్రు. దాంట్లో కొన్ని రిప్లై ఇస్తుండే, కొన్నిటినైతే స్కిప్ చేస్తుండే. అటువంటి కామెంట్స్లలో ఒక ఫార్మర్ అయితే అడిగాడు, మీరు చిన్న ఫార్మర్స్ ని అసలు చూడరు, మీరు పెద్ద ఫార్మర్స్ ని మాత్రమే విజిటింగ్ చేస్తారనేది అన్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టరా అని వాళ్ళ ఫార్మ్స్ అయితే విజిట్ చేయరా అని అయితే క్వశ్చన్ చేసిండు. ఫస్ట్లీ మీరు నా ఇనిషియల్ స్టేజ్ లో యూట్యూబ్ వీడియోస్ చూడండి. నేను చాలా చిన్న ఫార్మర్స్ నుండి కన్సల్టెన్సీ ఇస్తూ వచ్చాను. ఒకవేళ ఆ వీడియోస్ చూస్తూ ఉంటే ఈ క్వశ్చన్ రేజ్ అవ్వకపోవు. నేను నమ్మేది ఒకటే అండి, ఎటువంటి బిజినెస్ అయినా చిన్న పెద్ద అయితే సంబంధం లేదు, ఫార్మర్స్ తోనే సంబంధం. నాకు ఒక స్వార్థం అయితే ఉంది, నా ప్రోడక్ట్ ని రిజల్ట్ చూపించాలి అనే ఎట్ ఏ సేమ్ టైం పెద్ద ఫార్మ్స్ అయితే ఇంకా బాగుంటుంది అని అయితే ట్రై చేస్తూ ఉంటాను. ఇలాంటి పెద్ద ఫార్మ్స్ లోనే మన మహిపాల్ ఫిష్ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారు అని గ్రేట్ గా చూపించుకుంటాను. ఈ రోజు అయితే విజిట్ చేసినటువంటి ఫార్మ్ వచ్చేసి పెద్దశంకరంపేట అండి. 11 days అవుతుంది సీడ్ వదిలి. 10 గుంటల భూమిలో 12,000 సీడ్ అయితే వేశారు. ఇట్ ఈస్ ఏ ఐడెన్సిటీ. ఒక గుంట భూమిలో 300 కంటే ఎక్కువ సీడ్ వేయరాదు, అంటే 10 గుంటల భూమిలో 3,000 వేయాలి. అలాంటిది 12,000 వేశారు, అంటే 4 times ఎక్కువ. ఎవ్రీడే 100 నుండి 200 పీసెస్ అయితే చనిపోతా ఉన్నాయి. దాదాపు 3 days నుండి అయితే ఫీల్డ్ కి విజిట్ రమ్మని అయితే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. మనం విజిట్ చేసినటువంటి ఫామ్ లో డైలీ 3 అయితే వీడియోస్ మాత్రం అప్లోడ్ చేసేది ఒకటే ఫామ్ ది. అరే మహిపాల్ ఫిషరీస్ కాంటాక్ట్ అవ్వాలి అంటే వాళ్ళు ఏమేమి సర్వీస్ ఇవ్వగలరు అనేది ఒక వీడియోలో చూపించాలి అనేది నా ప్రయత్నం. ఎప్పటి నుండో అంటున్నమాట, జో ఈ దిక్తాయో ఈ బిక్తాయో అంటారు కదా, చూపించేది ఏదో జర మంచి చూపిస్తే మహిపాల్ ఫిషరీస్ ఇంకా మంచిగా రీచ్ అవుతుందని అయితే నా స్వార్థం. ఎవడు అవునన్నా ఎవడు కాదన్నా నేను చేసేదైతే నా బిజినెస్ కి ప్రమోషనే. నెక్స్ట్ విజిటింగ్ అది చిన్న ఫార్మర్సే కావచ్చు, మేబీ అది నీ ఫార్మే కావచ్చు. నా లెక్కలో చిన్న ఫార్మర్స్ అంటే డబ్బు తక్కువ ఉన్నవాడని కాదు, బాధ్యతలు ఎక్కువ ఉన్నవాడు.